విశ్వాసంగా ఉండండి. అవిశ్వాసంగా ఉంటే ప్రభు కార్యం చూడలేము. స్థిర మనస్సును కలిగి ఉండండి. చంచలమైన మనస్సును కలిగి ఉంటే ప్రభు కార్యం చూడలేము. వెచ్చగానైనా ఉండండి, చల్లగానైనా ఉండండి. నిలువెచ్చగా ఉంటే ఉమ్మివేయబడతారని ప్రభువు సెలవిచ్చి ఉన్నారు. కాబట్టి ప్రతి విషయంలోనూ కూడా ప్రభుకి మీరు ఏదైతే మొరపెట్టారో ఆ విషయంలో నమ్మకం కలిగి ఉండండి. నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమని ప్రభువు మనకి సెలవిచ్చిన విధంగా ప్రతి కార్యము కూడా దేవుని దగ్గర నుండి పొందుకుంటామండి. మనకి అద్భుతం జరుగుతుంది. మన జీవితంలో ఆశ్చర్య కార్యాలు చూస్తాము, ప్రభువు యొక్క కార్యాలు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా విశ్వాసంతో, నమ్మకంతో ప్రభువుని ప్రార్థించండి. ఆమేన్.